నిన్న ఒక పోస్ట్ అనేది విపరీతంగా వైరల్ అయింది. మీ అందరూ చూసే ఉంటారనుకుంటాను. సో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు గారి యొక్క ఒక లెటర్ అనేది మీరిక్కడ చూస్తున్నారు పేపర్‌లో గూడా. నిన్న వైరల్ గూడా అయింది చాలా ఇది. సో, ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నటువంటి రఘురాం కృష్ణంరాజు గారు డిజిటల్ అసిస్టెంట్‌ల పోస్టులకు సంబంధించి పేర్లను సూచిస్తూ కలెక్టర్లకు రాసినట్టు సచివాలయ ఉద్యోగుల సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి లేఖ ఇది మీ అందరూ చూసే ఉంటారు. ఇంతగా పైరవీలు సాగిస్తున్నారంటే ఒక రకంగా ఏంటిది? ఎటువైపు వెళ్తుంది ఉద్యోగుల బదిలీల అనేది? ఏంటి ఈ పైరవీలు అనేది కూడా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది. ఏది ఏమైనా ఈ బదిలీలకు సంబంధించి ఒక విశ్లేషణ అయితే చూద్దాం. ఇక్కడ గ్రామ వార్డ్ సచివాలయ బదిలీలో కూటమి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేషనలైజేషన్‌తో శాశ్వత కేటగిరీ పోస్టులకు భారీగా పెరిగినటువంటి డిమాండ్. ఇదే అదనుగా కూటమి నేతలు అయితే బరి తెగింపు. ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఉద్యోగులు. గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల బదిలీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలదే ఇష్టాన రాజ్యమైంది. ఉద్యోగులను కూటమి నేతలు ముప్పు తిప్పులైతే పెడుతున్నారు. బదిలీల కోసం తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగినంత డబ్బిస్తేనే బదిలీ అని తెగేసి చెప్తున్నారనమాట. దీనికి తోడు బదిలీలకు ఎమ్మెల్యేల లేక తప్పనిసరి అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని, తమ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆక్రోశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆ బదిలీల కోసం. గ్రామాల్లో స్థానిక టీడీపీ నేతల సిఫారసుల మేరకే ఎమ్మెల్యేలు ఏ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగి ఎవరుండాలన్నది సూచిస్తూ ఇక్కడ చాటడంత జాబితాలను జిల్లా ఉన్నతాధికారులకైతే పంపిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో కూడా కొనసాగుతున్నటువంటి పశ్చిమ గోదావరికి చెందినటువంటి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 40 మంది పేర్లను సూచిస్తూ ఆ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమైతే చేసుకోవచ్చు అనమాట. సో, ఇది ఆ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి బదిలీలో పైరవీలనేది ఏ స్థాయిలో ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, అంటే రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో పూర్తిగా ఈ బదిలీ ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేషనలైజేషన్‌తో ఉద్యోగుల సంఖ్య పరిమితం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేషనలైజేషన్‌లో శాశ్వతంగా ఉండే పోస్టులకు తొలుత బదిలీలు చేపట్టి ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తదుపరి ఆదేశాల మేరకు సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉద్యోగుల మధ్య పోటీ అనేది నెలకొంది. శాశ్వతంగా కొనసాగే పోస్టులకు డిమాండ్ పెరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే దాదాపు 72,000 మంది తప్పనిసరిగా బదిలీ కానుండడంతో వారు తమ ప్రయత్నాలైతే సాగిస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేతలు పైరవీలకైతే తెరలేపారని, బేరసారాలు సాగుతున్నాయని సమాచారం. సచివాలయ ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలకు లక్షల్లో ముట్టజెప్పుతున్నట్టు తెలుస్తుంది. 2019లో గత ప్రభుత్వం ఒకేసారి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల కొత్త ఉద్యోగాలు కూడా పారదర్శకంగా చేపట్టింది. ఎలాంటి పైరవీలు కూడా అక్రమాలకు కూడా తావు లేకుండా తమ ఉద్యోగాలు అయితే పొందామని ఉద్యోగులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బదిలీలకు అడిగినంత ముట్ట చెప్పాల్సి వస్తుందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదండి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిల బదిలీల మీద పైరవీలు అనేది రాజకీయ కక్షపూరితంగా ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద ఉన్న విశ్లేషణ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.